లేకపోతే మా విజయవాడలో శేషమహల్ వరకు ఉన్నట్టున్నాయి అవి. 90s అంటే 2000 దాకా కూడా ఉన్నాయా? 2000 దాకా ఉంది. 2000 తర్వాత నిదానంగా పెత్తనం చేయడం బిగించేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రజల మీద పెత్తనం చేయడం బిగించేసింది. ఆ పెత్తనపు పర్యవసానం ఇదంతా జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు అది ఉపాధి కూడా బయట వాళ్ళకి అమ్ముకునేవారు, పాపం బయట అమ్ముకునేవారు. లోపల క్యాంటీనోడు వాళ్ళ మీద ఏడుస్తుండేవాళ్ళు. ఇప్పుడేంటి, ఆ బయట 3 రూపాయలు దొరికేది ఇప్పుడు లోపల 300 రూపాయలు పెడుతుండే. ముందు ఏం అక్కర్లేదు, ఒకటి థియేటర్లోని హోటళ్ళకి ఏదైతే ఆ క్యాంటీన్ల తిండి బయట దానంత తక్కువకేమని నేను చెప్పా. బయట దాని మీద 10% వేసుకోండి. 10% వేసుకోవడం కరెక్ట్, కానీ ఏకంగా 100% కాదు 1000% పెంచేస్తే ఎట్టా బతుకుతారు జనాలు? అది కదా కావాల్సినటువంటిది. 1000% పెంచేశారు. నేను ఇక్కడ ఇందాక చెప్పింది మా నాన్న జీతం అని ఎందుకన్నానంటే, ఆ రోజున 350 ఉన్నప్పుడు 30 ఉన్న టికెట్ తర్వాత ఆయనకి 1200 జీతం వచ్చే టైంకి ₹1.50 అయింది. అంటే నా 4th క్లాస్ నుంచి నా డిగ్రీ దగ్గరికి ₹1.50 అయింది. కానీ ఇప్పుడేంటి, ఏకదం 150, 200 అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు ఆ లెక్కన. పోనీ ఆదాయ వనరులు ఆ స్థాయిలో పెరిగినాయా? ఇవాళే ఏదో సంస్థ లెక్క ఇచ్చింది, భారతదేశపు వ్యక్తి యొక్క సగటు జీతం 28,000. సగటు జీతం 28,000.